హాయ్ ఫ్రెండ్స్, 20,000 రూపీస్ బడ్జెట్లో ఒక 5 మొబైల్స్ పిక్ చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. ఈవెన్ నా యూట్యూబ్ కెరియర్లో కూడా నేను అంత కష్టపడలేదు. రీజన్ ఏంటంటే కొన్ని కారణాల వల్ల ప్రైజెస్ అయితే పెంచుతున్నారు. అవి వ్యాలిడా ఇన్వాలిడా పక్కన పెట్టేసి 17,000 18,000 ఉండాల్సిన మొబైల్ ప్రైజెస్ ని 21,000 22,000 అయితే పెంచేశారు. నేనైతే చాలా కష్టపడి ఈ 5 మొబైల్స్ అయితే పిక్ చేశాను. ఇందులో ఒకటో రెండో మొబైల్స్ 20,000 ప్లస్ అయితే ఉంటాయి. నేను మీకు ముందే చెప్పి సజెస్ట్ చేశాను, ఇది గుర్తుపెట్టుకోండి. జనాలంతా కూడా ప్రపంచం ఎటెళ్ళిపోయినా సరే మాకు మంచి కెమెరా మొబైల్ కావాలని చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ మూమెంట్ ని క్యాప్చర్ చేయడం కోసం. కాస్త ఎవరైనా రిస్క్ లో ఉంటే వాళ్ళని వీడియో తీయకుండా సహాయం చేయడానికి ట్రై చేయండి. కాస్త పుణ్యమైన వస్తుంది. ఫస్ట్ కెమెరా డిపార్ట్మెంట్ వైజ్ గా చూసుకున్నట్లయితే CMF Phone 2 Pro ఉంటుంది. ఇది ఇప్పుడు కార్డ్ ఆఫర్స్ తోటి 17,500 అయితే లభిస్తుంది. వీళ్ళకైతే ఇంకా ఏం బాధలు తగలలేదండి, మంచోలే, ప్రైజెస్ అయితే పెంచలేదు. ఇది కెమెరా సెంట్రిక్ మొబైల్ కాబట్టి ఫస్ట్ కెమెరాస్ నుంచే స్టార్ట్ చేద్దాం. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా 50 MP, సెకండరీ కెమెరా 50 MP టెలిఫోటో లెన్స్ అయితే ఇస్తున్నారు. 8 MP అల్ట్రా వైడ్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 16 MP కెమెరా అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా నుంచి 4K 30 FPS వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. టెలిఫోటో లెన్స్ నుంచి 2x వరకు ఆప్టికల్ జూమ్ చేసి మంచి పోర్ట్రేట్ షాట్స్ అయితే తీయగలుగుతుంది. చాలా మటుకు ఈ బడ్జెట్ లో అసలు థర్డ్ కెమెరానే ఇవ్వరు. సెకండరీ కెమెరా కూడా 2 MP ఇస్తారు. కానీ వీళ్ళు 8 MP అల్ట్రా వైడ్ ఇస్తున్నారు కాబట్టి డే టైమ్ లో బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది. నైట్ టైమ్ లో మాత్రమే కొంచెం సాఫ్ట్ వస్తాయి. OIS ఇవ్వలేదు కానీ AI వల్ల మంచి ఫోటోస్ తీసుకోవచ్చు. అలాగే మంచి కలర్స్ కూడా ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. 6.7 inches కి సంబంధించిన AMOLED డిస్ప్లే 3000 స్పీక్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. Dimensity 7300 Pro అనే ప్రాసెసర్ అయితే వాడుతున్నారు. BGMI గేమ్ అయితే 120 FPS లో హ్యాండిల్ చేయగలుగుతుంది. 3+6 years అప్డేట్స్ అయితే ఇస్తారు. 5000 mAh బ్యాటరీతో పాటు 33 watt ఫాస్ట్ చార్జర్ బాక్స్ లోనే ఇస్తారు. ఇది మరీ హైలైట్ అండి. ఎందుకంటే యాక్చువల్లీ CMF ఫోన్ లో కానీ నథింగ్ బ్రాండ్ లో కానీ బాక్స్ లో చార్జర్ ఇవ్వరు, దీంట్లో ఇస్తున్నారు. ఈ మొబైల్ కి సంబంధించిన బోనస్ పాయింట్ ఏంటంటే డిజైన్ యూనిక్ గా ఉంటుంది, UI కూడా బాగుంటుంది, IP64 వాటర్ రేటింగ్ తో వస్తుంది. నెగిటివ్ ఒకటే అండి, IP రేటింగ్ లో కాంప్రమైజ్ అవ్వాలి అంతే. 17,500 రూపాయలకైతే ఈ మొబైల్ ని తప్పకుండా తీసుకోవచ్చనే చెప్తాను, మీరు ఒక కెమెరా సెంట్రిక్ మొబైల్ లాగా చూస్తుంటే. మిగతా మొబైల్స్ గురించి తెలుసుకునే ముందు నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్స్ పక్కనే హై పాయింట్స్ ఉంటాయి, చూసిన ప్రతి ఒక్కరు కూడా హై పాయింట్స్ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి. అండ్ ఈ వీడియోలో చెప్పే ఏ మొబైల్ గురించి అయినా సరే, లేదంటే టెక్ కి సంబంధించిన ఏ విషయమైనా సరే కమెంట్ లో అడగండి, డెఫినెట్ గా రీప్లై ఇస్తాను. ఇక్కడ ఇస్తున్న లింక్స్ వచ్చేసి అఫీషియల్ జెన్యూన్ లింక్స్ అండి. దీని నుంచి బై చేయడం వల్ల నాకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. 18,000 నుంచి 20,000 బడ్జెట్ మధ్యలో మంచి బ్యాటరీ బ్యాకప్ ఉన్న మొబైల్, దాంతోపాటు గేమ్స్ కూడా ఆడతాను అనుకుంటే Realme T4 బెస్ట్ ఆప్షన్ అవుతుంది. లాంచ్ చేసినప్పుడు ఈ మొబైల్ యొక్క ప్రైస్ 16,000. ఇప్పుడు మొబైల్ ప్రైస్ పెరిగినాయి కాబట్టి 18,500 అయితే వస్తుంది. మీరు ఫ్లిప్కార్ట్ నుంచి ఎక్కువగా పర్చేస్ చేసే పని అయితే కనుక ఫ్లిప్కార్ట్ లో అదేదో యాక్సెస్ కార్డ్ ఉంటుంది, దాన్ని అప్లై చేయడానికి ట్రై చేయండి. మీరు చేసే ప్రతి పర్చేస్ మీద 1000 రూపీస్ అయితే డిస్కౌంట్ వస్తుంది. ఇదేం ప్రమోషన్ కాదు కాబట్టి నేనైతే ఎక్కువగా చెప్పట్లేదండి, చిన్న సలహా మాత్రమే. 6.77 inches కి సంబంధించిన AMOLED డిస్ప్లే, అది కూడా 144Hz రిఫ్రెష్ రేట్ తో సపోర్ట్ చేస్తుంది. 4500 స్పీడ్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లేలో AI విజన్ బూస్టర్ ఉండడం వల్ల చూసే కంటెంట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. Dimensity 7400 ప్రాసెసర్ తో వస్తుంది. 3+4 years అప్డేట్స్ అయితే ఇస్తారు. బ్యాక్ సైడ్ వచ్చేసి 50+8 MP కెమెరా ఇస్తే, ఫ్రంట్ వచ్చేసి 16 MP కెమెరా అయితే ఇస్తున్నారు. ఇక్కడ OIS అనేది మిస్ అవుతుంది. 7000 mAh బ్యాటరీ, 8 watt ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ పెద్దగా ఇస్తున్నారు కాబట్టి మొబైల్ బల్క్ గా ఉంటుందని ఫీల్ అవుతారేమో. జస్ట్ ఈ మొబైల్ 7.58 mm థిక్నెస్ మాత్రమే ఉంటుంది. స్లిమ్ గా ఉంటుంది అండ్ వెయిట్ కూడా తక్కువగానే ఉంటుంది. కంటెంట్ చూడడానికి బాగుంటుంది, గేమ్స్ కూడా చాలా బాగా ఆడుకోవచ్చు. బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువగానే వస్తుంది. 18,500 ప్రస్తుతం అయితే చూపిస్తుంది, ఇంకా తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి Realme P3 Pro ఉంటుంది. ఒక ఆల్రౌండర్ మొబైల్, ఇప్పుడైతే 20,000 రూపీస్ బడ్జెట్ కి అయితే లభిస్తుంది. ఫ్రంట్ వచ్చేసి క్వాడ్ కర్వ్ డిస్ప్లే తో పాటు 1.5K రిజల్యూషన్ అయితే ఇస్తున్నారు. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. IP69 వాటర్ రేటింగ్ తో వస్తుంది. Snapdragon 7S Gen 3 ప్రాసెసర్ అయితే ఇస్తున్నారు. 3+4 years అప్డేట్స్ అయితే ఇస్తారు. బ్యాక్ సైడ్ వచ్చేసి 50 వాట్, ఫ్రంట్ వచ్చేసి 16 MP కెమెరా ఇస్తున్నారు. 6000 mAh బ్యాటరీ, 80 watt ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ లాంచ్ అయినప్పుడు ఇదే ప్రైస్ 20,000 అయితే బడ్జెట్ ఉండేది.
మధ్యలో కాస్త ప్రైస్ తగ్గింది, మళ్ళీ ఇప్పుడు ప్రైస్ అయితే పెంచేశారు. మీకు పెద్ద బ్యాటరీ సైజ్ కావాలి అనుకుంటే రియల్మీ P4 బెస్ట్ అవుతుంది. అదే నాకు IP69 వాటర్ రేటింగ్ కూడా ఇంపార్టెంటే అనుకుంటే ఈ మొబైల్ బెస్ట్ చాయిస్ అవుతుంది. మోటో నుంచి మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ ఉంటుంది. ఇది ఒక ఆల్రౌండర్ మొబైల్ లాగా అయితే కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే ఈ మొబైల్ 23,000 అయితే అమ్ముతున్నారు. 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్స్ పెట్టుకున్నా కూడా 21,000 అయితే ఈ మొబైల్ వస్తుంది. సో మనం అనుకుంటున్న బడ్జెట్ ఏంటి, 15,000 నుంచి 20,000. కాకపోతే ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి దాన్ని దాటేసింది కాబట్టి ఈ మొబైల్ అయితే నేను కన్సిడర్ చేయలేదు. మీకు మోటోలోనే ఒక మొబైల్ కావాలి అంటే మోటో G86 పవర్ అయితే ఉంటుంది. ఫ్లాట్ డిస్ప్లేతో 1.5K రిజల్యూషన్తో POLED డిస్ప్లే అయితే ఇస్తున్నారు. 4500 స్పీడ్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. మిలిటరీ గ్రేడ్ 18 సర్టిఫికేషన్ ఉంటుంది. IP69 వాటర్ రేటింగ్తో వస్తుంది. అండ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ అయితే ఇస్తున్నారు. 1+ 3 years అప్డేట్స్ మాత్రమే ఇస్తారండి. బ్యాక్ సైడ్ వచ్చేసి 50+ 8MP కెమెరాస్ ఇస్తే ఫ్రంట్ వచ్చేసి 32 MP కెమెరా అయితే ఇస్తున్నారు. కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. అన్ని సెన్సార్స్ కూడా డీసెంట్గా ఇచ్చారు. దీంట్లో OS కూడా సపోర్ట్ చేస్తుంది. 6700 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ వచ్చేసి ఇప్పుడు విత్ కార్డ్ ఆఫర్స్ తోటి 16,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది. ఈ బడ్జెట్లో ఒక బెస్ట్ మొబైల్ అని చెప్తాను. 15,000 రూపాయల బడ్జెట్లో 16,000 రూపాయల బడ్జెట్లో యూత్కి సరిపోయే మొబైల్ కాదు, కానీ ఇంట్లో పేరెంట్స్కి గిఫ్ట్గా ఇవ్వడానికి ఒక మొబైల్ అయితే బాగా సెట్ అవుతుంది. అదే సామ్సంగ్ F36. ఫ్రంట్ వచ్చేసి 6.7 ఇంచెస్కి సంబంధించిన సూపర్ AMOLED డిస్ప్లే, అది కూడా కార్నింగ్ గొరిల్లా విక్టస్ ప్లస్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే వాడుతున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసి లెదర్ ఫినిషింగ్ అయితే ఇస్తున్నారు. Exynos 1380 ప్రాసెసర్ అయితే ఇస్తున్నారు. పెద్దవాళ్ళే కాబట్టి BGMI లాంటి గేమ్స్ కూడా ఆడరు కాబట్టి వాళ్ళకైతే ఇది సరిపోతుందండి. 6 years అప్డేట్స్ అయితే ఇస్తారు. అప్డేట్ చేసే పని కూడా ఉండదు, కానీ పడుంటాయిలేండి. 50+ 8+ 2MP బ్యాక్ సైడ్ కెమెరాస్ ఇస్తే ఫ్రంట్ వచ్చేసి 13 MP కెమెరా అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ కెమెరా నుంచి బ్యాక్ సైడ్ కెమెరా నుంచి 4K వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. 5000 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు. 25 వాట్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది, కానీ బాక్స్లో రాదు. ఇంట్లో ఏదన్నా ఛార్జర్ ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి 17,000 అయితే అమ్ముతున్నారు. ఏదన్నా కార్డ్ ఆఫర్ కనుక తగిలితే 15,500 నుంచి 16,000 మధ్యలో అయితే తీసుకొస్తారు. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇంట్లో పెద్దవాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి సామ్సంగ్ అంటే ఒక బ్రాండ్ లాగా వాళ్ళకి తెలుసు కాబట్టి. డైలీ లైఫ్లో సామ్సంగ్ టీవీ, సామ్సంగ్ ఫ్రిడ్జ్ ఇలాంటివి చూస్తూనే ఉంటారు కాబట్టి మీరు సామ్సంగ్ మొబైల్ గిఫ్ట్గా ఇచ్చారంటే గొప్పగా ఫీల్ అవుతారు. వివో T4 కానివ్వండి, వివో T4R కానివ్వండి, లేదంటే ఐకో Z10 కానీ ఐకో Z10R కానివ్వండి, ఈ 4 మొబైల్స్లో ఏ మొబైల్ అయినా సరే 20,000 రూపీస్ బడ్జెట్లోకి వస్తే కనుక డెఫినెట్గా తీసుకోమని చెప్తాను. సో నేను పిక్ చేసిన ఈ 5 మొబైల్ కూడా ఏవో ఒక రీజన్స్ తోటి పిక్ చేయడం అయితే జరిగింది. ఆ రీజన్స్ మీ రిక్వైర్మెంట్కి సెట్ అయితే కనుక ఆ మొబైల్ పర్చేస్ చేయండి. ఇన్ కేస్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కామెంట్లో అడగండి, డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఈ వీడియోలో చెప్పిన మొబైల్స్కి సంబంధించిన ఎలాంటి డౌట్ ఉన్నా సరే, లేదంటే వేరే ఏ మొబైల్కి సంబంధించిన డీటెయిల్ కావాలన్నా సరే కమెంట్లో అడగండి. ఒకవేళ మీ కమెంట్ నేను చూస్తే కనుక తప్పకుండా ఆ మెసేజ్కి రిప్లై ఇవ్వడానికి ఫస్ట్ ట్రై చేస్తాను. కమెంట్లో పెట్టండి, రిప్లై ఇస్తాను అని చెప్పేసి హైప్ చేసుకునే రకం కాదండి. ప్రతి కమెంట్కి కూడా, ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సర్ ఇచ్చే టైప్ నేను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ యొక్క సబ్స్క్రైబ్ బటన్ని కాస్త కలర్ చేంజ్ చేయండి. కమెంట్స్ పక్కనే హై పాయింట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా హై పాయింట్స్ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.